మాట్లాడదాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మరి మీరు ఎప్పటిలాగే చాలా మోటివేషన్ స్టోరీస్ చెప్తూ ఉంటారు, వాటిని వినాలని చాలా మందికి ఆసక్తి అండి. మరి ఇవాళ ఏం చెప్పబోతున్నారు? ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. అలాగే అండి. సరే, ఒక పెద్ద ఆయన కొడుకుని పెంచుకుంటున్నాడు, భార్య లేదు. కొడుకుని పెంచుకుంటున్నాడు, భార్య లేదు. సరే, అలా సాగుతోంది. కొడుకు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, స్వతహాగా ఆయన డబ్బులు ఉన్నవాడు. సరే, కొడుకుని చాలా గారాభంగా పెంచుకుంటున్నాడు, భార్య లేకపోయినా, పిల్లడికి తల్లి లేకపోయినా. చూస్తున్నాడు, కొడుకు పెద్దవాడయ్యాడు. సరే, పెళ్లిడికి వచ్చాడు, వివాహం చేయాలి. మంచి అందమైన అమ్మాయిని చూశాడు, కొడుకు ఇష్టమైన అమ్మాయిని. డబ్బు లేని పిల్ల అయినా, పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి బాగుంది, గుణవంతురాలు అయి ఉంటుంది, చూడ్డానికి బాగుంది, అన్ని బాగున్నాయని కొడుకుకి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు. కొంతకాలం గడుస్తున్న కొద్దీ కోడలికి మా అంగారి మీద కొంచెం అసూయ దేశం మొదలైంది. మా ఇద్దరి మధ్యలో ఈయనేమిటి పానకంలో పుడకలాగా, ఎక్కడో ఈ అనాథాశ్రమంలో ఉంటే పోయేదానికి మేము హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో పెద్ద ఆయన మా అంగారు ఏం చేసినా తప్పు పట్టేది, అందులో తప్పులు చూసేది. మీరు అన్నిట్లో అడ్డం వస్తారు, ఇది చెప్తారు, మాకు తెలుసు, మీరు చెప్పేది ఏదో చిరాకులు పడడం, చేదరించుకోవడం పరిపాటు అయిపోయింది. తర్వాత తండ్రి భర్తకి చెప్పడం, భర్త ఏమో వచ్చి ఏంటి నాన్న అంటే, లేదులే నాయన, నాది తప్పే, ఇంకా ఇలాంటి పొరపాట్లు జరగవులే, వయసు పెరుగుతుంది కదా, చాదస్తం లేనన్న అని 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేశాడు కొడుక్కి. ఒకరోజు భార్య పెద్దగా గొడవ చేస్తుంది, మీ నాన్న అసలు ఒక పని చేస్తే 2 అవుతాయి, మళ్ళీ ఆ పనులు నేను చదువుకోవాల్సి వస్తుంది, మీ నాన్నకి ఇంకేం పని లేదు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తే మనం హ్యాపీగా ఉంటాం అంటే, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఏమిటి నాన్న ఇదని అడుగుతాడు. ఏముందిరా, ఏం జరుగుతోంది అంటాడు. నాన్న, నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, అదే నాకు కరెక్ట్ నాయన, నన్ను అక్కడికే పంపించేసాయి, హ్యాపీగా ఉంటాను, నా తోటి వాళ్ళు ఉంటారు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఆ వయసు అయిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు, నాకు కాలక్షేపం ఉంటుంది, మీకు హ్యాపీగా ఉంటుంది, ఆ పని చేయను ఆయన అంటాడు. సరే, మొత్తం పెట్టిబేడ అన్ని చదివి తండ్రిని వృద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అది అనాథాశ్రమం, వృద్ధాశ్రమం 2 కలిపి ఉంటాయి. సరే, అక్కడ తండ్రిని దించేసి వచ్చేస్తాడు, వెనక్కి వచ్చేస్తాడు. అక్కడ వృద్ధాశ్రమంలో దించేసి వెనక్కి వచ్చేస్తాడు. అక్కడ ఎవరైతే నిర్వాహకుడు ఉంటారో అతను చూసి, ఏమండి మీరు ఫలానా కదా అని అడుగుతాడు. కొడుకు వెళ్ళిపోతాడు, ఇంతో మాట్లాడుతున్నాడు, మీరు ఫలానా కదా అంటే, అవును మీకు ఎలా తెలుసు అంటే, అవును మీరు 30 ఏళ్ల క్రితం ఈ పక్కన అనాథాశ్రమం నుంచి ఒక పిల్లాడిని, అనాథ పిల్లాడిని తీసుకెళ్లారు, మీకు భార్య లేదని చెప్పారు, అప్పుడు మీరు వయసులోనే ఉన్నారు, మీకు మళ్ళీ పెళ్లి చేసుకొని ఈ కుర్రోడిని తీర్చిదిద్దుతాను, ప్రయోజకుడిని చేసే వరకు నేను ఇంకేమి చేయనన్నారు, మీ ఆస్తులన్నీ అతనికే రాస్తామని చెప్పారు, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన పిల్లాడే, నన్ను ఇక్కడ అనాథాశ్రమం వదిలిన పిల్లాడే, నేను పెంచుకున్న పిల్లాడు అని చెప్తాడు. సరే, ఆశ్చర్యపోతాడు తను. ఆశ్చర్యపోయి అన్ని అవకాశాలు ఇస్తే ఆ పిల్లాడు తీసుకొచ్చి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దించాడా అని చెప్పి అనుకుంటా, కాసేపటికి కొడుకు వచ్చి తండ్రి 2 కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటి నాయనా అంటే, నన్ను అనాథం తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారా అన్న అంటే, నీకెలా తెలిసిందంటాడు. నేను మిమ్మల్ని దించి వెళ్ళిపోయాను, కారులో మీ బ్యాగ్ మర్చిపోయారు, అది తీసుకొచ్చి విద్దామంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను విన్నాను, నేను క్షమార్హుణ్ణి కాదు, సో క్షమించమని నేను అడగను, ఇంటికి రమ్మని నాన్న మీరు రండి అని నేను అడగను, నేను చేసిన దుర్మార్గం అది నోటితో చెప్పలేనిది, ఒక ఎంతో ఉన్నతంగా ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను, రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి మీరు గుండెల్లో పెట్టుకొని ఒక స్థాయి ఇచ్చారు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, నాకు లేదు, సో నేను క్షమార్హుణ్ణి కాదు, నేను మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇస్తే నేను కూడా మీతో పాటు మీకు ఇక్కడ సేవ చేసుకొని ఉంటాను. సో కట్ చేస్తే ఏమవుతుంది కదా, మనకేం తెలియజేస్తుందంటే, పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధాశ్రమాలు లేని సమాజం, అనాథాశ్రమాలు లేని సమాజాన్ని కోరుకోండి, మీరు ఏది చేస్తే ఆ సైకిల్ అలాగే రన్ అవుతుంటుంది, మీ పిల్లలు మిమ్మల్ని అదే చేస్తారు. సో మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు చేయాల్సింది చేయండి, లేకపోతే మీ పిల్లలు కూడా అదే అవుతుంది, వాళ్ళ పిల్లలు అదే చేస్తారు. సో మీ పిల్లలు ఇలాగ అవ్వకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, కర్మ ఎవరిని ఎప్పుడు వదలదు, పెద్దవాళ్ళని గౌరవించండి. చాలా మంచి మాట చేశారు.